హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనము ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం భాగవతం యొక్క పరంపర గురించి చర్చించుకుంటాము. రేపు భద్ర పూర్ణిమ అంటే రేపు చాలా శుభదినము. భాగవతం ఎవరైనా ఈరోజు గిఫ్ట్ ఇస్తే ఎవరికైనా సరే సో తప్పకుండా వారు భగవద్ధామానికి వెళ్ళిపోతారు అలా అన్నమాట. సో రాస్తుంది, భాగవతంలోనే రాస్తుంది అది. సో ఈ భాగవతం గురించి మనము ఈరోజు దాని యొక్క విశేషత ఇంకా నెక్స్ట్ క్లాస్లో కూడా తెలుసుకుందామంట. సో నిన్న మనం చూసాము చతుశ్లోకి భాగవత్లో బ్రహ్మదేవుడుకి భగవంతుడు స్వయంగా చతుశ్లోకి భాగవత్ 4 శ్లోకాల్లో మొత్తం భాగవతం అంతా సంక్షిప్తంగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో మరి ఆ 4 శ్లోకాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం మనకి. నిన్న ట్రై చేసాం మనం అర్థం చేసుకోవడానికి తత్వరూపంలో ఉండే. సో మరి ఇప్పుడు ఈరోజు మనం చూసే విషయంలో ఏంటంటే చర్చ ఏంటంటే ఇందులో భాగవత్ పరంపర, ఈ భాగవతాన్ని 4 శ్లోకాల్లో ఉన్న భాగవతాన్ని మరి ఎలా ఈ నారదుని కూడా అడుగుతాడు బ్రహ్మదేవుడిని కొన్ని ప్రశ్న. దానికి బ్రహ్మదేవుడు మొత్తం ఇదంతా దీన్నే విస్తృతంగా చెప్తాడు. ఆ విషయాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తారు. సో తద్వారా ఈ 4 శ్లోకాలే ఉన్నాయి కదా మరి భాగవతం మొత్తం. మరి ఇంకా ఇన్ని శ్లోకాలు ఎందుకు అంటే ఈ 4 శ్లోకాల్లో 10 విషయాలు భాగవతం గురించి చెప్పారంట. ఆ 10 విషయాలు అని బ్రహ్మదేవుడు చెప్తాడు. ఆ 10 విషయాలు ఏంటనేవి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కు వచ్చే అధ్యాయం నుంచి ప్రారంభిస్తాడు. సో ఈ విధంగా ఎలా భాగవతం అనేది భగవంతుడి నుంచి బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి నుంచి నారదమునికి, నారదేవ్ ముని వ్యాసదేవుడికి చెప్తాడు, వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామి మహారాజ్ చెప్తాడు, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తాడు. సో ఈ పరంపర అవునా. ఆ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్పే సమయంలోనే సూత గోస్వామి విని ఆ సూత గోస్వామి శౌనకాదర్శులకు చెప్తే ఆ విషయాన్ని ఇప్పుడు రికార్డ్ చేశారు. అదే మనం చదువుకుంటాం భాగవతం. ఇది భాగవత పరంపర. సో దీన్ని ఇంకా మనం చర్చించుకుందాం ఈరోజు. ముందు మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణాధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 39వ శ్లోకం అండి. 2వ స్కందము 9వ అధ్యాయము 39వ శ్లోకం నుంచి 46వ శ్లోకం మనం చూడడానికి ప్రయత్నిద్దాము. తద్వారా ఈ యొక్క అధ్యాయాన్ని ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాము. అంతర్హితేంద్రియార్థాయ హరయే విహితాంజలి సర్వభూతమయో విశ్వం ససర్జేదం సపూర్వవత్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే బ్రహ్మదేవుడు భగవంతుడు ఒక దివ్య రూపాన్ని దర్శనం చేసుకొని ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాడు, శిక్షణను పొందాడు, వరాన్ని మరియు ఆదేశాల్ని మరియు అనుగ్రహాన్ని ఇవన్నీ పొంది ఎంతో ఆనందంతో ఉన్నాడు బ్రహ్మదేవుడు.
భగవంతుడు అలా అదృశ్యమైపోగానే బ్రహ్మదేవుడు నమస్కరించుకొని ఇప్పుడు తన సేవని సృష్టి కార్యాన్ని రకరకాల జీవుల శరీరాల్ని ఎలాగైతే ముందు చేశాడో ముందు రోజు అలాగే మళ్ళీ అదే ఇక్కడ ససర్జేదాం పూర్వం ఎలా చేశాడో అలాగే మళ్ళీ ఆయన సేవ ఈరోజు పొద్దున్న స్టార్ట్ అయింది. సో ఎవ్రీడే ఎలాగైతే మీరు జాబ్కి వెళ్తారో ఆఫీస్కి వెళ్తారో జాబ్ చేయడానికి వర్క్ చేయడానికి ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా డే స్టార్ట్ అయిందనమాట. సో ఆయన సృష్టి కార్యం మొదలు పెడుతున్నాడు అనమాట భగవంతుడికి దండం పెట్టుకొని. సో ఇది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు, వైకుంఠాన్ని దర్శనం చేసుకున్నాడు, భగవంతుడి నుంచి స్వయంగా భాగవతాన్ని విన్నాడు. అయినా కానీ కొంతమంది ఇప్పుడు మరి ఎందుకు ఈ యొక్క సృష్టి రచన చేస్తున్నాడు బ్రహ్మదేవుడు? ఈ సేవ ఏంటి అసలు? బ్రహ్మదేవుడు చేసే సేవ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక ప్రిజన్ హౌస్, మన జైలు లాంటిది, కారాగారం. కారాగారంలో ఎవరుంటారు మనకు తెలుసు. ఎందుకుంది కారాగారం? అర్థమవుంది కదా. కారాగారం యొక్క కారణం, ఎందుకు కారాగారం ఉందంటే ఎవరైతే సరిగ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియమాల్ని ఉల్లంఘించి ఏవో పాపకార్యాలు చేశారు అలాంటి వారిని సరిగ్గా వాళ్ళని ఏదో దండించాలనే ఉద్దేశం కాదు. దండించడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళని మంచి మనిషిగా మారడానికి, అవునా, ఈ యొక్క కారాగారం అనేది ఉంటుంది. అది దాని ఉద్దేశం. కారాగారం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, దుర్మార్గులు ఉంటారో వాళ్ళని మళ్ళీ మంచి మనిషిగా మార్చడం. సో ఆ కార్యక్రమం మరి ఇక్కడ అందులో ఆ సేవ అదే భాగంగా బ్రహ్మదేవుడు కూడా ఆ సేవను చేస్తున్నాడు అన్నమాట. అందుకే బ్రహ్మ సాంప్రదాయం, బ్రహ్మదేవుడు కూడా అదే నెక్స్ట్ కూడా వస్తుంది. సో ఇది ఉద్దేశం. బ్రహ్మదేవుడు ఎందుకు ఇవంతా సృష్టి సేవ చేస్తున్నాడంటే ఇది ఒక ఆపర్చునిటీ అనమాట, ఇది ఒక అవకాశం. మళ్ళీ ఒక వ్యక్తి, ఒక జీవి తన యొక్క తప్పును సరిదిద్దుకొని ఒక మంచి జీవిగా, శుద్ధ జీవిగా మారి అనర్థాలన్నిటి నుంచి ముక్తుడయ్యి మళ్ళీ భగవద్ధామానికి తిరిగి చేరుకొని భగవంతుడి సేవలో యుక్తమవడం, ఇదే జీవిత లక్ష్యం. ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మనకి శరీరం ఇచ్చారు. ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక సదుపాయం ఉందన్నమాట. సో దీనికి కావాల్సిన సేవ బ్రహ్మదేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే మనకి రోగం ఉంది, భవరోగం అనేది, ఆ రోగాన్ని నయం చేయడం కోసం. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మాయవాదులు ఏమంటారంటే ఈ లోకమే లేదు, ఇదంతా మీరు మీ ఇచ్చలు కోరికలు అన్నీ చంపుకోవాలి, తీసేసేయాలి, కోరిక లేకుండా ఉండాలి, ఇంకా ఈ యొక్క భౌతిక ప్రపంచమే లేదు, ఇదంతా మిథ్య, ఇలాంటి వాక్యాలు చెప్తుంటారు నిరాకారవాదులు, అద్వైతవాదులు, మాయావాదులు. సో ఈ నిరాకారవాదులు ఇలా అంటున్నారు. ఎలాంటి సొల్యూషన్ అంటే వీళ్ళు చెప్పేది, ఇప్పుడు మీకు కంట్లో ఏదైనా సమస్య వచ్చి మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు, చూడడానికి మీకు ఇబ్బందిగా ఉంది, కంటిలో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో రోగం వచ్చింది, తద్వారా మీరు చూడలేకపోతున్నారు. అప్పుడు మీరు ఒకవేళ ఎవరైనా మీకు ఇలా సలహా ఇచ్చారనుకోండి, మీకు చాలా ఇబ్బంది అవుతుందా, ఈ కంటి వల్లనే కదా మీకు ఇబ్బంది, కంటిని తీసి పడేయండి, మీ ఇబ్బంది అనేది వెళ్ళిపోతుంది, ఇంకే సమస్య ఉండదు. చాలా మంచి సొల్యూషన్ కదా. మరి కంటిని తీసేస్తే అది సొల్యూషనా? ఇంకో సొల్యూషన్ ఏంటి, ఇంకొక మార్గం ఏంటి? సరే మీ కంట్లో ఏదో రోగం ఉంది కదా, ఆ రోగాన్ని నయం చేయడానికి ట్రీట్మెంట్, ఏదైనా ఆపరేషన్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ కానీ మందు కానీ తీసుకుంటే ఏదో ఆ విధంగా అవసరమైన ట్రీట్మెంట్ చేసి ఆ యొక్క కంటిలో ఉన్న రోగాన్ని నయం చేస్తే మీకు సరిగా కన్ను కనిపిస్తుంది. తర్వాత మీ కంటి ద్వారా మీకు ఏ సమస్య అనేది ఉండదు. ఆ కంటి ద్వారా మీరు ఎంతో మంచిగా మళ్ళీ చూడగలరు. సో ఇది భక్తి యోగం, ఇది మనం చేసే ప్రాసెస్ అన్నమాట. ఇది చాలా మీకు ఈజీగా అర్థం అవడానికి తేడా ప్రభుపాద వాళ్ళు చెప్తున్నారన్నమాట. అలా కంటిని తీసి పారేయడం అనేది పద్ధతి కాదు, అది అసలైన సమాధానం కాదు సమస్యకి. అవును, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో దుఃఖాలు ఉన్నాయి, మనకి భౌతిక ఆసక్తులు ఉన్నాయి, తద్వారా మనం ఇక్కడ భోగిస్తూ అనుభవిస్తూ కష్టాలు ఇక్కడే పడున్నాం. కానీ దానికి మార్గం ఏంటంటే మన అన్ని కోరికలను చంపుకొని ఈ భౌతిక ప్రపంచమే లేదు, ఇదంతా మిథ్య అనుకోవడం కన్నా మనము సరిగ్గా భక్తి చేసుకొని మళ్ళీ మన యొక్క అనర్థాలని ఎలా తొలగించుకొని భక్తి మార్గం ద్వారా మళ్ళీ భగవంతుడి సేవలో యుక్తం అవ్వాలి అనేదే మన జీవిత లక్ష్యం అనమాట. దీనికోసమే మనకు ఇక్కడ బ్రహ్మదేవ్ కూడా ఈ ప్రయత్నంగా భాగంగానే ఈ యొక్క శరీరాన్ని సృష్టించే కార్యక్రమం చేస్తున్నాడు సృష్టిలో. అలాగే ఆయన సాంప్రదాయం ద్వారా ఈ భాగవతం ఏదైతే తను భగవంతుడి నుంచి తెలుసుకున్నాడో అది ఈ పరంపరలో దాన్ని ఆ జ్ఞానాన్ని కూడా పంచుతున్నాడు అన్నమాట.
సో దానికోసం ముందు స్వయంగా అతను అన్ని నియమాలని మనం పాటిస్తాం కదా, 4 నియమాలు. బ్రహ్మదేవుడు కూడా అన్ని ధర్మానికి కావాల్సిన అన్ని నియమాలని స్వయంగా ఆయన కూడా భగవంతుడిని భక్తి చేసుకోవడం, నియమాలన్నీ పాటించడం, నిష్ఠ అంతా అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ప్రజాపతిర్ ధర్మపతిర్ ఏకదా నియమాం యమాన్ భద్రం ప్రజానామన్విచ్చన్ తిష్టత్ స్వార్థకామ్యయ. సో ఇక్కడ ఏం చెప్పారంటే అలా బ్రహ్మదేవుడు కూడా ధర్మపిత, ఆయన కూడా మనకు ధర్మపిత లాంటివాడు. ఎందుకంటే మన ఆది గురువు కదా, మన సాంప్రదాయంలో ఫస్ట్ గురువు బ్రహ్మదేవుడు, బ్రహ్మ సాంప్రదాయం అంది. సో అలా బ్రహ్మదేవుడు కూడా అలా ధర్మాన్ని పాటిస్తున్నాడు, అన్ని ధర్మాల యొక్క నియమాల్ని పాటిస్తున్నాడు. డిజైరింగ్ సెల్ఫ్, ఎందుకంటే దానివలన తనకి మేలు జరుగుతుంది. అలాగే ఇలా అతను పాటించడం వలన, ఇంకా దాని ద్వారా ఈ సాంప్రదాయంలో ప్రచారం చేయడం వలన వేరొకరికి కూడా ఎవరికైతే ప్రచారం అనేది జరుగుతుంది ఈ సాంప్రదాయం ద్వారా, పరంపర ద్వారా, వారికి కూడా మేలు జరుగుతుంది. అదే ముఖ్యమైన కారణం కదా ఈ సృష్టికి. సో అందుకని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఎవరైనా సరే బ్రహ్మ సాంప్రదాయంలో వచ్చిన వారు, ఇలా ప్రచారం చేసేవారు కూడా ముందు వారు స్వయంగా ఈ నియమాల్ని, భక్తి తత్వాల్ని సరిగ్గా అర్థం చేసుకొని పాటించి, తర్వాత ఇంకొకరికి మనం ఏదైతే పాటిస్తున్నామో అది ఇంకొకరికి మనము ప్రచారం చేస్తే అప్పుడు అది వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది, అది మనకు కూడా చాలా మంచిది అని ఇక్కడ రాశారు. ఇది పద్ధతి. అలా కాకుండా మనమే హరే కృష్ణ మహామంత్రం జపం చేయకుండా, మనమే 4 నియమాలు సరిగ్గా పాటించకుండా ఇంకొకరికి మాత్రం చెప్పామనుకోండి, ప్రచారం చేసుకోండి, నువ్వు చెయ్యి, నువ్వు చాలా మంచిది, ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చెయ్యి, ఇంకా 4 నియమాలు పాటించు, చాలా మంచిది నీకని. కానీ మీరు పాటిస్తున్నారంటే, నేను పాటించట్లేదండి, మీరు పాటించండి, చాలా మంచిది. సో అలా ప్రచారం, దానికి లాభం లేదనమాట. ముందు మనం పాటించి తర్వాత ఇంకొకరికి ప్రచారం చేయాలి. అప్పుడు అది మనకి మేలు చేస్తుంది, అవతల వాడికి కూడా అది ఉపయోగకరంగా, అది వారికి కూడా మేలు చేస్తుంది అనమాట. తం నారదః ప్రియతమో రిక్తదానామనువ్రతః శుశ్రూషమానా శీలేన ప్రశ్రయేన ధమేన చ. ఇప్పుడు ఇక్కడ నారదముని గురించి చెప్తున్నారు. ఇప్పుడు పరంపర, ఇప్పుడు నారదముని ఈ బ్రహ్మదేవుడి యొక్క కుమారుల్లో బ్రహ్మదేవుడికి ఎక్కువ ప్రియమైన కుమారుడు నారదముని అంట, ప్రియమైన పుత్రుడు, శిష్యుడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడంట. తన తండ్రి ఏ సేవ ఇచ్చినా చేయడానికి, ఆదేశాన్ని పాటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఏ ఆదేశాలు ఇచ్చినా ఎంతో నిష్ఠతో పూర్తిగా దాన్ని అనుసరిస్తాడు, ఎంతో చక్కగా వ్యవహరిస్తాడు తన తండ్రితో. అలాగే ఎంతో నమ్రతనతో ఉంటాడు, అలాగే ఎంతో ఆయన ఇంద్రియాల్ని నియంత్రించుకొని ఉన్నాడు. ఎవరు? నారదుని. అందుకనే బ్రహ్మదేవుడికి చాలా ప్రియమైనట. అందుకనే బ్రహ్మదేవుడి నుంచి నెక్స్ట్ శ్లోకంలో ఉంది, మాయాం వివిదిశన్ విష్ణోర్ మాయేశస్య మహాముని మహాభాగవతో రాజన్ పితరం పర్యతోషయత్. సో ఇక్కడ శుకదేవ్ గోస్వామి చెప్తున్నాడు, హే రాజన్ పరీక్షిత్, ఈ మహాభాగవత్, ఈ నారదముని ఎవరు? మహాభాగవతో రాజన్, ఈయన ఎంతో గొప్ప భక్తుడు. ఆయన ఇలా పితరం పర్యతోషయత్, తన పితను బ్రహ్మదేవుడిని ఎంతో సంతృష్టిపరిచాడు. తన యొక్క లక్షణాల ద్వారా, తన యొక్క వ్యవహారం ద్వారా, తను ఇలా ఆదేశాలని ఎప్పుడు పాటిస్తూ రెడీగా ఉంటాడు సేవ చేయడానికి. ఇలాంటి అన్ని లక్షణాల ద్వారా బ్రహ్మదేవుడిని ఎంతో సంతుష్టపరిచిన తర్వాత, అలా చూసి బ్రహ్మదేవుడు నా పిత నా ద్వారా సంతుష్టిగా ఉన్నాడని చూసి భగవంతుడి యొక్క మాయాం వివిదిశన్ విష్ణోర్, భగవంతుడి విష్ణువు యొక్క వివిధ రకాల శక్తుల గురించి, ఎవరైతే మాయాయేషస్య, మాయాని కూడా నియంత్రించే ఆ భగవంతుడు, ఇంకా ఎన్నో రకాల శక్తులను కూడా నియంత్రించే ఆ విష్ణువు, ఆయన శక్తుల గురించి నాకు వివరంగా తెలియచేయండి అనేసి ఇక్కడ నారదముని బ్రహ్మదేవుడిని కోరాడంట.
సో బ్రహ్మదేవుడికి ఎంతోమంది కుమారులు ఉన్నారు. ఒక్కొక్క కుమారులు కొంతమంది బ్రహ్మదేవుడి నుంచి ఒక్కొక్కటి విషయాన్ని వాళ్ళు స్వీకరించారనమాట. ఎలాగైతే దక్ష ప్రజాపతి ఆయన బ్రహ్మదేవుడి నుంచి కర్మకాండ జ్ఞానాన్ని ఆయన స్వీకరించి ఆ పద్ధతిని ఆయన అనుసరిస్తున్నాడు. ఎవరు? దక్ష ప్రజాపతి. ఆయన ఎన్నో కర్మకాండ కార్యక్రమాలు చేస్తూ ప్రజాపతిగా ఆయన ఎంతో ప్రజల్ని కూడా సృష్టిస్తూ ఉంటాడు. సో ఆయన గురించి మనం మళ్ళీ చదువుకోబోతున్నాము వచ్చే స్కందాల్లో, అప్పుడు చూద్దామంట. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన నేర్చుకుంది కర్మకాండ గ్రహించాడు. ఆయన బ్రహ్మదేవుడి నుంచి గ్రహించింది. అలాగే చతుష్కుమారులు సనక, సనాతన, సనంద, సనత్ కుమారులు వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు జ్ఞానకాండ బ్రహ్మదేవుడి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వారు స్వీకరించి దాన్ని పాటించారు. మరి నారదముని ఉపాసనాకాండ అంటే భగవద్ నుండి ఎలా ఆరాధించుకోవాలి, భక్తి యోగం, ఆ విషయాన్ని ఆయన బ్రహ్మదేవుడి నుంచి స్వీకరించి పాటిస్తున్నాడు. అదే విషయాన్ని ప్రచారం కూడా చేస్తున్నాడు. అవునా? మన సాంప్రదాయంలోనే ఇప్పుడు భగవంతుడి నుంచి నెక్స్ట్ ఆయన బ్రహ్మదేవుడికి చెప్తే బ్రహ్మదేవుడు ఈ జ్ఞానాన్ని అంతా ఇప్పుడు నారదుని అడుగుతున్నాడు కదా, మొత్తం నారదునికి చెప్తాడు. సో ఈ నారదుని ప్రచారానికి వెళ్తాడు. ఎంతోమంది శిష్యులు ఆయనకి. అందులో ఒకరు వ్యాసదేవుడు. ఆయన నుంచి మన పరంపర కంటిన్యూ అవుతుంది. కానీ ఆయన ఓన్లీ వ్యాసదేవుడు ఒకరికి ప్రచారం చేయరు, ఇంకా చాలామంది ప్రచారం చేస్తారు. ఇంకా గొప్ప గొప్ప శిష్యులు ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, మహాభక్తులు నారదుని యొక్క శిష్యులే. ఆయనే ప్రచారం చేశాడు వాళ్ళందరికీ. ఎలా ప్రచారం చేశాడు అనేది మొత్తం భాగవతంలో మనం చదువుకుంటాం. సో అందుకనే భాగవతంలో ఒక రియల్ హీరో చెప్పాలంటే నారదముని కూడా. ఆయన ఎలా ప్రచారం చేశాడు, ఆయన అన్ని విషయాలన్నీ మనకి ఇక్కడ భాగవతంలో వస్తాయన్నమాట. అన్ని స్టోరీస్ మనం చూద్దామంట భవిష్యత్తులో. అంతేకాకుండా అలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులకే కాదు, అడవిలో ఉన్న కిరాట అలాంటి వేటగాళ్ళ లాంటి మృగారి లాంటి వాళ్ళకు కూడా నారదుని ప్రచారం చేశాడు. వాళ్ళని కూడా భక్తులుగా మార్చారు. అంటే ఆయన ప్రతి ఒక్కరికి ఏ తేడా చేయకుండా ఎక్కడున్నా ఎవరినైనా సరే, ఎక్కడ ఛాన్స్ దొరికితే, ఎవరు అనుకూలంగా ఉంటే, ఎవరికి భక్తిని ఇస్తే వాళ్ళు స్వీకరించి భక్తులుగా అవ్వగలరో చూసి ఎలా ఇవ్వాలో మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్లో ఆయన ప్రచారం చేస్తాడు. ఆయన అంటే ఆ సమయానికి, ఆ మనిషికి, ఆ సందర్భానికి తగ్గట్టుగా ప్రచారం చేసి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా వాళ్ళని భక్తులుగా తయారు చేయాలి. ఆ విషయంలో ఎక్స్పర్ట్ అన్నమాట నారదముని. అది నారదముని నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఇలాంటి నారదముని తుష్టం నిశామ్య పితరం లోకానాం ప్రపితామహం దేవర్షి పరిపప్రచ్ఛ భవాన్యన్ మాను ప్రచ్చతి. సో ఈ యొక్క గొప్ప నారదముని తన తండ్రి నుంచి ఇవన్నీ విషయాల గురించి విస్తృతంగా చెప్పమని ఆయన అడిగాడు. సో ఎందుకంటే ఆయన చూశాడనమాట, మా పితామహ బ్రహ్మదేవుడు నా నుంచి ఎంతో సంతృప్తి చెందాడు, కనుక నేను ఈ ప్రశ్నలు ఆయన నుంచి తెలుసుకోవాలని కోరుకుంటున్నానని అడిగాడు ఆయన. సో ఇది పద్ధతి అన్నమాట. ఇది ఇక్కడ మనకు ప్రభుపాల్ ద్వారా ఒక స్టేట్మెంట్ రాస్తారు, చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ద స్కూల్ మాస్టర్స్ ఇన్ ద మోడర్న్ డేస్ ఆర్ పేడ్ ఏజెంట్స్ ఫర్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, బట్ ద స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ నాట్ ఎ పేడ్ ఏజెంట్. అంటే మనము ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక గురువు మరి స్కూల్ టీచర్ అందరూ ఒకరే అనుకోవచ్చు, కానీ చాలా తేడా ఉంది. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఏంటంటే, స్కూల్ మాస్టర్లు, స్కూల్ టీచర్లు వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు శాలరీ తీసుకుంటారు కదా. ఇప్పుడు ప్రస్తుతం అది ముందు గురుకులం స్టైల్ కాదు, కానీ ఇప్పుడు శాలరీ తీసుకొని ఆ డబ్బులు తీసుకొని ఆ వేతనం తీసుకొని దాని తగ్గట్టుగా వాళ్ళకు ఒక పుస్తకం ఇస్తారు, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ చేయాలి, ఇది ఈ సంవత్సరం ఇంత చెప్పాలి మీరు ఇంతమందికి. సో ఆ ప్రకారంగా వాళ్ళు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని, అందులో ఉన్న సమాచారాన్ని వాళ్ళ పిల్లలకి అందజేస్తారనమాట. భౌతిక సమాచారాన్ని అంటే అందులో ఉన్న పుస్తకంలో ఉన్నది, సిలబస్లో ఉన్నది. సో అది వాళ్ళ కర్తవ్యం, అది వాళ్ళ బాగా నిర్వర్తిస్తున్నారు. కానీ అలా కాదనమాట. ఆధ్యాత్మిక గురువులు అలా ఒక శాలరీ తీసుకొని, డబ్బులు తీసుకొని, వేతనం తీసుకొని దాని తగ్గట్టుగా ఒక పుస్తకంలో ఇక్కడ నుంచి ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ అందజేయడం ఇది పద్ధతి కాదు, ఆధ్యాత్మిక పద్ధతి ఇది కాదు. ఈ విధంగా మనం నేర్చుకోం. భక్తిలో మనము పురోగతి చెందేది మరియు ఆధ్యాత్మిక శిక్షణ స్వీకరించే పద్ధతి. సో కలియుగంలో ఇప్పుడు పద్ధతి ఏంటంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. భగవద్గీతలో చెప్పారు కదా అర్జునుడు, అదే పది.
అర్జునుడు ఎలా నేర్చుకున్నాడు భగవద్గీత? కృష్ణుడు ఎప్పుడు చెప్పాడు? మనం ముందుకు చర్చించుకున్నాం. అర్జునుడు వెళ్ళి కృష్ణుడిని కాళ్ళ మీద పడి ఆయనకు శరణాగతుడు అవుతాడు. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం, నేను మీకు శరణాగతుడిని అవుతున్నాను, ప్రపన్నం, నేను మీ శిష్యుడిగా మారుతున్నాను, మీరు నా గురువు, నాకు దయచేసి మార్గదర్శనం చూపించండి అని అర్జునుడు కోరుకున్న తర్వాతే కృష్ణుడు భగవద్గీతలోని మొదటి శిక్షణను స్టార్ట్ చేస్తారు. దానికన్నా ముందు మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడు ఎంత చెప్తున్నా ఎంత విలిపిస్తున్నా కానీ ఆయన స్టార్ట్ చేయడు. ఎందుకంటే శరణగతం ఫస్ట్. తద్విద్ధి ప్రణిపాతేన, ఇది విధి, తద్విద్ధి ఇది విధానం, ఫస్ట్ ప్రణిపాత్, తర్వాత పరిప్రశ్న. అలా నువ్వు రెడీ ఉన్నావా? ప్రణిపాత్ అంటే ఏంటంటే శరణాగతం అవ్వడం ఏంటంటే ఇప్పుడు నేను రెడీ, మీరు చెప్పింది నేను విని నా జీవితంలో పాటించడానికి నేను రెడీగా ఉన్నాను. దానికి కావాల్సిన ఏమైనా నాకు ప్రశ్నలు ఉంటే, నేను సందేహాలు ఉంటే నేను అడుగుతాను, కానీ మీరు చెప్పే ఆదేశాలు సూచనలు నేను నా జీవితంలో పాటిస్తాను అని మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అది శరణాగతం అవ్వడం అంటే ఫస్ట్ పాయింట్. సో అలాంటప్పుడు మనం ప్రశ్నలు అడగాలి. అంటే మనం ప్రశ్న అడిగే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చే జవాబు నేను పాటిస్తాను నా జీవితంలో అని. ఉపదేక్షంతి తే జ్ఞానం, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది కనుక వాళ్ళు మనకు అందించగలరు గురువులు. జ్ఞానినస్ తత్వదర్శిన. సో తర్వాత పరిప్రశ్నేన సేవయ, నెక్స్ట్ థింగ్ ఏంటంటే సేవ. సో మనము సేవ కూడా చేసుకోవాలంట. అర్జునుడు ఎలా మొత్తం జ్ఞానం అంతా విన్న తర్వాత ఆయన కృష్ణుడు అన్నాడు, మీ ఇష్టం అర్జున, నీ ఇష్టం, నేను నీకు చెప్పాను ఏం చేయాలో, మరి నీకు ఇష్టం ఉంటే చేయి, లేకపోతే లేదు. అర్జునుడు వెంటనే అన్నాడు, నష్టం మోహ స్మృతి లబ్ధ, నాకు ఇంకా అంతా మోహం అంతా నష్టమైపోయింది, మీరు ఏం చెప్తే అదే చేస్తాను నేను. ఈవెంతో కృష్ణ అన్నాడు, యథా ఇచ్చేసి తదాకురు, నీ ఇష్టం ఉన్నది చేయి, నేను చెప్పాను నీకు చెప్పేశాను. ఏం చెప్పాడు కృష్ణుడు? నువ్వు యుద్ధం చేయని చెప్పండి, బాధ్యత, నీకు క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చేయాలి, నీకు ఇష్టం లేకున్నా నా సంతృప్తి కోసం నువ్వు యుద్ధం చేయి. ఎందుకంటే దానివల్ల నీకు మేలు జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది, ధర్మం అనేది స్థాపించబడుతుంది. అందుకే నేను ఇక్కడ వచ్చాను, ధర్మాన్ని స్థాపించడం కోసమే అవతరించాను. సో నువ్వు నిమిత్త మాత్రం సవసవ్యసాచి, నువ్వు నిమిత్త మాత్రుడు కావు, అంతే. నువ్వు కాదంటే చెప్పు, వేరే వాడిని పెట్టుకొని నేను ఈ యొక్క ధర్మాన్ని స్థాపించగలను. అవునా? సో కృష్ణుడు ధర్మాన్ని ఎలాగైనా స్థాపించగలడు, అర్జునుడు కాకపోతే ఇంకొకరి ద్వారా. కానీ అర్జునుడు అక్కడ ఆయన భగవంతుడు కృష్ణుడి గురువుగా జస్ట్ స్వీకరించడమే కాదు, ఆయన ఒక శరణాగతుడు అయ్యాడు. శరణాగతుడు అవడమే కాకుండా ఆయనకు ప్రశ్నలు అడిగాడు. ఎన్ని ప్రశ్నలు అడిగాడో మనం చూసాము, అన్ని ప్రశ్నలకు జవాబులే భగవద్గీత. తర్వాత లాస్ట్కి ఏం చేశాడు? భగవద్గీత తర్వాత విన్న తర్వాత యుద్ధం చేశాడు. ఆయన సేవ, ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించాడు. తద్వారా భగవంతుడిని సంతృప్తిపరిచాడు. అదనమాట భక్తి యోగం అంటే ఇది సంపూర్ణంగా. సో అందుకనే స్పిరిచువల్ మాస్టర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మీన్స్ ఆఫ్ అసిమిలేటింగ్ ట్రాన్స్డెంటల్ నాలెడ్జ్ అని ప్రభుపాదులు రాశారు. మన గురువులు మన ద్వారా ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో తద్వారా మనము వారి నుంచి స్వీకరించిన జ్ఞానాన్ని మనం యాక్చువల్లీ అది సరిగ్గా దాన్ని జీర్ణించుకోగలం. అసిమిలేషన్ అంటే జీర్ణించుకోగలం. అది అర్థం చేసుకొని అది సాక్షాత్కారం అయ్యి అది దాని ప్రభావం మన యొక్క మీద, మన ఆత్మ మీద ఎప్పుడు చూపించగలుగుతుందంటే ఎప్పుడైతే మనము మన యొక్క సేవ ద్వారా మన యొక్క ప్రవర్తన కానీ మన ప్రశ్నలు, సేవ, భక్తి ద్వారా ఎప్పుడైతే గురువుల్ని సంతృప్తిపరచగలమో. ఎలాగైతే ఇక్కడ నారదముని కూడా ఎప్పుడైతే చూశాడో నా బ్రహ్మదేవుడు నా ద్వారా సంతృప్తి చెందాడు, ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నాడు బ్రహ్మదేవుడిని. ఇదన్నమాట పద్ధతి. కానీ ఇప్పుడు ఏమనుకుంటారంటే చాలామంది స్కూల్లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు అయిపోయింది అనుకుంటారు. ఈ స్కూలు భౌతిక స్టడీస్, జడ విద్య కోసం ఆ ఇన్ఫర్మేషన్ డబ్బులు కట్టి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తద్వారా మీరు పాస్ అయిపోండి, జాబ్ తెచ్చుకోండి, అంత బాగానే ఉంది, అది నడుస్తుంది అక్కడ భౌతికంగా, అది ఓకే పర్ఫెక్ట్ ఏమో. కానీ ఆధ్యాత్మికంలో అలా నడవదు. మీరు మనకి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం అంటే బుక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, లెక్చర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూసుకోవడానికి, తెలుసుకోవడానికి. ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు, కానీ దాని ద్వారా మనం భక్తిలో ఉన్నతి చెందాలంటే మనము అలా, ఇది పద్ధతి. తద్విద్ధి ప్రణిపాతేన. సో ఆ విధంగా ఎవరైతే ఒక మంచి శిష్యుడిగా మారగలడో ఆ శిష్యుడే నెక్స్ట్ గురువుగా కూడా అవ్వగలడంట. అలా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఎలాగైతే బ్రహ్మదేవుడు మంచి శిష్యుడిగా భగవంతుడి నుంచి స్వీకరించాడు శిక్షణని, తద్వారా ఆయన ఇచ్చిన సేవను వెంటనే పాటిస్తూ వెళ్ళాడు. అలాగే ఇప్పుడు నారదుని కూడా అలాగే బ్రహ్మదేవుడి నుంచి ఆయన యొక్క
ఈ శిక్షణని స్వీకరించి ఆయన ప్రచారం చేస్తాడు. అవునా? సో ఇలా అందుకనే నారద మునికి ఈ గొప్ప లక్షణం ఉంది, అన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో కూడా ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా, తన ఇంద్రియాల్ని నియంత్రించుకోవడం. ఎవరైతే తన ఇంద్రియాల్ని నియంత్రించుకోలేకపోయారో, ముఖ్యంగా ఇక్కడ స్పెసిఫికల్లీ ఇన్ సెక్స్ లైఫ్ అని చెప్పారు, అంటే ఈ మైథున జీవితాన్ని ఎవరైతే నియంత్రించుకోలేకపోతున్నారో వారు శిష్యుడు అవ్వడానికి కూడా యోగ్యులు కాదంట, గురువు అవ్వడానికి కూడా యోగ్యులు కాదంట. ఒకవేళ వాళ్ళ ఇంద్రియాల్ని నియంత్రించుకోలేని వారు, ఒకవేళ అలాంటి వారు కనుక శిష్యులైనా ఒకవేళ గురువులైనా, వాళ్ళు అలా తన ఇంద్రియాల్ని నియంత్రించుకోకుండా, వాళ్ళే సరిగ్గా నియమాలు పాటించకుండా వాళ్ళు శిక్షణలు ఇస్తే అది చీటింగ్ అవుతుంది. దాన్ని చీటర్ అంటారు అలాంటి వాళ్ళని. అంటే చీటర్ అంటే మనం తెలుగులో మోసగించేవారు అన్నమాట. అలాంటి వారు ఇంకా శిష్యులు ఎవరైతే పాటించరో సరిగ్గా, అలాంటి గురువుల్ని, లేకపోతే అలాంటి మోసగాళ్ళ లాంటి గురువుల్ని పాటించుకుంటూ వాళ్ళు కూడా ఏమీ నియమాలు ఇంకా ఎటువంటి నియంత్రణ, ఇంద్రియాలని నియంత్రించుకోరో వారు కూడా మరి మోసగించబడుతున్నారు అలాంటి శిష్యులు. కొంతమంది చాలామంది చూస్తారు, బోగస్ గురువులు ఉంటారు బయట, చాలామంది అలాంటి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది మాకు గురువు ఉన్నాడు, మేము ఆ గురువు దగ్గర పోతాం, మేము ఆ XYZ దగ్గర పోతాం, కానీ మాకేమి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, మాకేం మా గురువు మాంసం మానేయమని ఏం చెప్పలేదు, మాకు ఇన్ని నియమాలు ఏం పాటించే అవసరం లేదు, అయినా కానీ మాకు గురువు ఉంది, మేము ఆధ్యాత్మిక జీవితం పాటిస్తాం, మేము భక్తి జీవితంలో ఉన్నతి చెందుతాం, అలా ఊహించుకుంటున్నారు. వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసపోతున్నారు, అంతే, ఇంకేం లేదు. సో అందుకనే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మదేవుడు ఇప్పుడు ఇంకా ఉన్నాడు. ఆయన బ్రహ్మదేవుడిని చనిపోలేదు, నారదుని చనిపోలేదు, వ్యాసదేవుడు చనిపోలేదు, అందరూ ఉన్నారు పరంపరలో. అవునా? భగవంతుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఇప్పుడు కూడా నివసిస్తున్నాడు బ్రహ్మలోకంలో, నారదుని ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా వ్యాసదేవులు ఉన్నారు. అవునా? సో వాళ్ళందరూ వేరే వేరే లోకాల్లో ఉన్నారు, మనకు తెలుసు. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో ఉంటాడు. సో అందుకని మనము వారి యొక్క జీవితకాలాన్ని అంచనా వేయలేము. మన ప్రకారం అంటే మనకన్నా చాలా ఎక్కువ జీవితకాలం ఉంది వాళ్ళకి. సో ఆ విషయాలు కూడా ప్రభుపాద వారు ఇక్కడ తెలిపారనమాట. సో నెక్స్ట్, తస్మా ఇదం భాగవతం పురాణం దశలక్షణం ప్రోక్తం భాగవత ప్రాహ ప్రీతః పుత్రాయ భూతకృత్. అంటే ఏంటంటే ఇక్కడ అందుకనే ఇలా ప్రశ్నలు అడిగాడు కదా నారదముని, నాకు విష్ణువు శక్తులు అన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని. సో మరి అవన్నీ చెప్పడానికి ఇక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడు ఇప్పుడు నారదమునికి భాగవతం, ఆ 4 శ్లోకాల్లోనే భాగవతం యొక్క 10 లక్షణాలు ఉన్నాయంట. ఆ 10 లక్షణాలను ఇప్పుడు వర్ణిస్తాడు. సో వాజ్ టోల్డ్ విత్ సాటిస్ఫాక్షన్ బై బ్రహ్మ టు హిస్ సన్ నారద. సో నారదుని ఆ 10 లక్షణాలు భాగవతంలో ఏమున్నాయని విస్తృతంగా నారదునికి వర్ణించాడంట. సో అందుకనే మనం అనుకోకూడదు, అరే 4 శ్లోకాల్లోనే మొత్తం అయిపోయింది కదా భాగవతం, ఇంకేముంటుంది ఇన్ని శ్లోకాలు, 1000 శ్లోకాలని. సో అందులో ఉన్న విషయాలు ఆ 4 శ్లోకాల్లో బ్రహ్మదేవుడు 4 శ్లోకాల మాధ్యంలో అర్థం చేసుకోగలిగాడు. ఆయన ఆ స్టేజ్లో ఉన్నాడు, ఆ స్థాయిలో ఉన్నాడు మన కోసం. సో అందుకనే బ్రహ్మదేవుడు నారదముని ద్వారా ఇవన్నిటిని విస్తృతంగా మనకి అందించాడు అన్నమాట భాగవతం నారదముని. అలాగే మన ఆచార్యులు ఎంతోమంది తాత్పర్యాలు రాశారు. అవునా? చైతన్య మహాప్రభులు అలాగే రూపగోస్వామికి చెప్పిన శిక్షణలు రూపగోస్వామి ఎన్నో గ్రంథాల్లో వాటిని ఇంకా విస్తృతంగా వివరించాడు, భక్తి గ్రంథాలు. అవే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, భక్తి రసామృత సింధు, ఉపదేశామృతం అలా అన్ని. మళ్ళీ జీవగోస్వామి ఆయన 7 సందర్భాలు రాశాడు. ఈ యొక్క భాగవతం పైన ఆయన భాష్య రచన చేశాడు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, ఆయన కూడా మన ఆచార్యులు, ఆయన కూడా ఈ యొక్క భాగవతం పైన భాష్య రచన చేశాడు. వీళ్ళందరి భాష్యాల నుంచి తీసుకొని పాయింట్స్ అన్నీ మనకు ప్రభుపాదుల వారు మనకు తాత్పర్యాలు ఇచ్చారు. మనము అర్థం చేసుకునే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సందర్భానుసారంగా ఈ యొక్క శ్లోకాలని, ఈ యొక్క తత్వాలని, లీలల్ని భగవంతుడివి మనకు తగ్గ ఉదాహరణలు ఇచ్చుకుంటూ ప్రభుపాదులు మనకు వర్ణిస్తున్నారు. సో ఇలా వర్ణన అనేది ప్రతి ఆచార్యులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంత వర్ణించినా కానీ భాగవతం అనేది 4 శ్లోకాలది బ్రహ్మదేవుడు 18,000 శ్లోకాల వరకు తీసుకెళ్తే ఇప్పుడు మన ఆచార్యులు ఇంకా ఎన్నో శ్లోకాల ద్వారా దాన్ని ఇంకా వర్ణిస్తున్నారు. ఎంత వర్ణించినా అది ఎప్పుడుకు తక్కువే. ఎందుకంటే భాగవతం అనేది అనంతం, దాన్ని అర్థం చేసుకోవడం ఎప్పుడు మనం భాగవతం ఫినిష్ చేసామనుకోలేము. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ఇంకా ఎంతో ఉంటుంది నేర్చుకోవడానికి. ఎందుకంటే భాగవతం అనేది భగవంతుడితో అభిన్నం. ఎలాగైతే భగవంతుడు అనంతమో అలాగే భాగవతం కూడా అనంతం.
భగవంతుడి శక్తి ఎలా అనంతమో భాగవతంకు ఉన్న శక్తి కూడా అనంతం. సో భగవంతుడు ఎలా అందరికన్నా చిన్నగా అవ్వగలడు, అలాగే భాగవతం కూడా 4 శ్లోకాల్లో కూడా చెప్పేయచ్చు. అలా ఎన్ని శ్లోకాలు చెప్పినా మరి భాగవతం సరిపోదు కూడా దాన్ని వర్ణించడానికి. అది భాగవతం యొక్క శక్తి, భగవంతుడిలాగే అనే విషయాన్ని ఇక్కడ మనకి వర్ణించారనమాట. నెక్స్ట్ చూద్దామంట. నారద ప్రాహ మునయే సరస్వత్యాస్తతే నృప ధ్యాయతే బ్రహ్మ పరమం వ్యాసాయామిత తేజసే. ఎంతో తేజవంతుడైన వ్యాసముని ధ్యాయతే బ్రహ్మ పరమం, బ్రహ్మ పైన ధ్యానించుకుంటూ ఉండగా ఎక్కడ? సరస్వతి నది ఒడ్డున. సరస్వత్య తటే నృప, ఓ రాజా పరీక్షిత. అలా వ్యాసదేవుడు అక్కడ సరస్వతి నది ఒడ్డున బ్రహ్మమైన భగవంతుడు శ్రీకృష్ణుడు, పరంబ్రహ్మం మనకు అర్జునుడు చెప్తాడు కదా, గీతలో వస్తుంది కదా, పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్, కృష్ణుడిని. సో పరంబ్రహ్మ అంటే కృష్ణుడు. సో ఆయన భగవంతుడి పైన అలా భగవంతుడి కృష్ణుడి పైన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. సో నారదుని ఆయనకు ఈ శ్రీమద్ భాగవతంని ఏదైతే ఆయన బ్రహ్మదేవుడి నుంచి విన్నాడో అది ఆయనకు బోధించాడు. సో ఈ విషయాలు మనకు మొదటి స్కందంలో కూడా కొద్దిగా చూసుకున్నాం ఏం జరిగింది అని, అవునా, ఎలా బోధించాడు, ఏం సంభాషణ జరిగింది అనేది అక్కడే విస్తృతంగా చూసుకున్నాం. కనుక మనం నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళి నెక్స్ట్ శ్లోకం ద్వారా ఈ యొక్క చర్చను ముగిద్దామంట. యద్ ఉతాహం త్వయా పృష్టో వైరాజాత్ పురుషాదిదం యథాసి తత్ ఉపాఖ్యాస్తే ప్రశ్నాన్ అన్యాంశ్చ కృత్స్నశః. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, నువ్వు కూడా చాలా ప్రశ్నలు నన్ను అడిగావు. ఎలా భగవంతుడు ఈ యొక్క సృష్టిని నిర్మించాడు, అందులో విరాట్ రూపంగా ఇంకా ఎన్నో శక్తుల గురించి, ఎన్నో లీలల గురించి, ఎన్నో విషయాల గురించి నువ్వు ప్రశ్నలు అడిగావు. అన్ని ప్రశ్నలు నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలు, ప్రశ్నాన్ అన్యాంశ్, ఇంకా ఎన్ని ప్రశ్నలు నువ్వు అడిగావు అన్ని ప్రశ్నలకు జవాబులు ఇందులోనే ఉన్నాయి. ఈ యొక్క 4 శ్లోకాల భాగవతంలోనే ఉన్నాయి అన్నీ, అందులో ఉన్న 10 లక్షణాలే. సో అన్నీ నేను ఇప్పుడు విస్తృతంగా వర్ణిస్తాను. ఏవైతే పరంపరలో వచ్చిందో వ్యాసదేవుడి వరకు చెప్పారు, ఆ వ్యాసదేవుడి నుంచి సుఖదేవ గోస్వామి నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్పబోతున్నాడు. సో ఈ 10 లక్షణాలు ఏంటివి, భాగవతంలో ఇచ్చే 10 టాపిక్స్ మనం ఒకసారి స్టార్టింగ్లో ఇంపార్టెన్స్ అంటే ఫస్ట్ క్లాస్లో కొద్దిగా చర్చించుకున్నాము. సో ఆ శ్లోకం ఇప్పుడు ఇక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ శ్లోకం అదే. నెక్స్ట్ క్లాస్లో శుక్రవారం రోజు పొద్దున నెక్స్ట్ అధ్యాయం, ఆ అధ్యాయం పేరే భాగవతం ఇస్ ద ఆన్సర్ టు ఆల్ క్వశ్చన్స్. భాగవతం అనేది అన్ని ప్రశ్నలకు సమాధానం. మీరు ఎన్ని ఊహించుకోగలరో మీరు ఒక మెదడులో, మా ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు తాత్పర్యంలో, అన్ని ప్రశ్నలకి జవాబులు మనకి భాగవతంలో ఉంటాయి. ఈ 10 లక్షణాలు అంటే 10 టాపిక్స్, 10 సబ్జెక్ట్స్ ఏదైతే భాగవతంలో ఉంటుందో అందులో అన్ని ప్రశ్నలకు జవాబులు వచ్చేస్తాయి. సో అవేంటో మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే సెలవు తీసుకున్నాము. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు కూడా ఎంతో శుభదినం, పవిత్ర దినం. శ్రీల హరిదాస్ ఠాకూర్ యొక్క త్రిలోభావ తిథి. శ్రీల హరిదాస్ ఠాకూర్ ఆయన బ్రహ్మదేవుడి యొక్క అవతారం. ఈ యొక్క కలియుగంలో శ్రీల హరిదాస్ ఠాకూర్గా అవతరిస్తారు. సో ఆయన రోజు 3 లక్షల నామాలు జపించేవారు. మేమున్న ఇప్పుడు స్థలానికి ఇక్కడ నుంచి జస్ట్ 10 మినిట్స్ అనమాట, 7 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ నుంచి 10 మినిట్స్ ఫులియా అనే గ్రామం ఉంటుంది, అందులో ఆయన భజన కుటీర్ ఉంది. అక్కడే ఆయన జపం చేసేవాడు రోజు 3 లక్షల నామాలు. తర్వాత చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడ నివసించడం స్టార్ట్ చేసినప్పుడు హరిదాస్ ఠాకూర్ కూడా జగన్నాథ్ పూరికి వెళ్ళి అక్కడే సిద్ధబకుల్ అనే ఒక చెట్టు దగ్గర ఆయన నివసించి అక్కడే రోజు 3 లక్షల నామాలు చేసేవాడు. సో ఆయన ప్రతిరోజు, ఆయన పుట్టింది మొహమ్మదీయన్ పరిపాలనలో కనుక ఆయన ఎప్పుడూ జగన్నాథ్ మందిరం లోపలికి కూడా ప్రవేశించలేదన్నమాట, నేను అర్హుణ్ణి కాదు అని. అప్పుడు భగవంతుడు స్వయంగా చైతన్య మహాప్రభుడు రూపంలో ప్రతిరోజు ఆయన దగ్గరకు వచ్చి జగన్నాథ్ మహాప్రసాదం ఇచ్చేవారు, దర్శనం ఇచ్చేవారు, ఆయనతో సంభాషణ చేసేవారు. సో ఆయన ఈరోజు అంటే ఆయన భగవంతుడు చైతన్య మహాప్రభు సమక్షంలోనే, ఆయన వల్లోనే ఆయన ప్రాణాలు వదిలేశాడనమాట, భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. సో చైతన్య మహాప్రభు ఆ యొక్క ఈరోజు ఈ పర్వదినం రోజు ఆయన త్రిలోభావ తిథి అంటే తిరిగి వెళ్ళిపోయాడు కదా తన ధామానికి. సో ఈ తిథిని అంటే ఆ సందర్భాన్ని ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేస్తారన్నమాట, ఉత్సవంగా. అదెలా అంటే వైష్ణవులు త్రిలోభావ తిథి కూడా మనకి ఉత్సవం, ఎందుకంటే వాళ్ళు తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారు కనుక, అలా ఆ విధంగా.
సో చైతన్య మహాప్రభులు ఆ వర్ణన, ఆ లీల వర్ణన మొత్తం చైతన్య చరితామృతిలో ఉంటుంది. భవిష్యత్తులో మనం చైతన్య చరితామృతి స్టార్ట్ చేసినప్పుడు చర్చించుకుందామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను చర్చ. ఎందుకంటే కొంతమంది నన్ను అడుగుతున్నారు, ఇలా ఒక్కొక్కసారి పర్వదినాలు ఉంటే మరి ఆ రోజు ప్రభుజీ ఆ విషయాలు మాకు తెలుసుకోవాలంది, ఆచార్యుల గురించి కానీ, భక్తుల గురించి కానీ, ఆ సందర్భాల గురించి కానీ. సో మనకేంటంటే భాగవతం రెగ్యులర్ క్లాస్లో మళ్ళీ అది నేను తీసుకెళ్తే మరి మనకి ప్రతి వారం ఏదో ఒకటి ఉంటుందన్నమాట పర్వదినం. సో అలా ప్రతి తిథిని, ప్రతి పర్వదినాన్ని, ప్రతి ఆచార్యుల గురించి చర్చించుకుంటుంటే మరి మనం భాగవతం ముందుకెళ్ళలేము. అందుకే నేను మన క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను, భాగవతం క్లాసే, వేరే టాపిక్ తీసుకోవట్లేదు. కానీ భవిష్యత్తులో నేను చూస్తాను వీలైనంత మటుకు టైం తీసుకొని ఇలా మన ఆచార్యుల గురించి మనం చైతన్య చరిత్రను స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా మనము చాలామంది మన పరంపరలో ఉన్న ఆచార్యుల గురించి చర్చించుకుంటాం అక్కడ. సో మేబీ అప్పుడు అవ్వచ్చు. సో ఈరోజు ఇక్కడ ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौरभक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल. श्रील हरिदास ठाकुर